నిన్న పార్లమెంటులో డీలిమిటేషన్ బిల్లుతో సహా మహిళా బిల్లు అన్నీ కూడా వీగిపోయాయి. ఈ మహిళా బిల్లు పాస్ అవుతుందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ చాలా సంబరాలు కూడా సిద్ధమైంది. దాంట్లో భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ నుంచి కొంతమంది తెలుగుదేశం పార్టీ మహిళా నాయకుల్ని ఢిల్లీకి పంపించాడు. అక్కడికి వెళ్ళి సంబరాలు చేయాలని చెప్పేసి ఇంకా మహిళా నేతలంతా కూడా ఎయిర్పోర్ట్లో సెల్ఫీలు ఫొటోస్ అబ్బో నా సౌకర్యంగా తెగ హడావుడి చేశారు. వాళ్ళంతా కూడా గొప్ప విషయమే. వచ్చారు, ఇక్కడికి వచ్చి ఆ బిల్లు పాస్ అయిపోయిన తర్వాత ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారి క్రెడిటే అని చెప్పేసి మాట్లాడడానికి, హైప్ క్రియేట్ చేయడానికి వచ్చారు. పాపం వీళ్ళు అనుకున్నది మొత్తం కూడా బొక్క బోర్ల పడింది. ఎందుకంటే ఆ బిల్లు అన్నీ కూడా వీగిపోయాయి. అంతేకాదు ఆంధ్రప్రదేశ్లో కూడా సంబరాలు చేయాలని చెప్పేసి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు హుకుం జారీ చేశారు. దానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పెద్ద ఎత్తున సంబరాలు చేయాలని చెప్పేసి రెడీ అయిపోయారు. బిల్లు వీగిపోయేసరికి విజయోత్సవాలు రద్దు అని చెప్పేసి మరి స్టేట్మెంట్ ఇచ్చారు. నియోజకవర్గాల పునర్విభజన అంటే డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లుపై పార్లమెంట్లో చర్చ ఆమోదం పొందుతాయన్న భావనలో ఎన్డీఏ తరపున సంబరాలు నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం భారీగా మహిళలను సమీకరించింది. అయితే బిల్లు వీగిపోవడంతో విజయోత్సవ సభను రద్దు చేసుకుంది. గుంటూరు జిల్లా మంగళగిరి సీకే కన్వెన్షన్ హాల్లో గురువారం సాయంత్రం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులు హాజరవుతారని తొలుత అధికారులు ప్రకటించి ఏర్పాట్లు కూడా చేశారంట. బిల్లులు ఆమోదం పొందే అవకాశం లేదని ముందే సమాచారం రావడంతో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు జిల్లా అధికారులకు రాష్ట్ర ఉన్నతాధికారులు సమాచారం ఇచ్చారు. ఈ బిల్లును సమర్థించడానికి రాష్ట్రం నుంచి వెళ్ళిన మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు ఢిల్లీ నుంచి వెనుదిరిగారు. ఇక్కడ కూడా క్రెడిట్ దొబ్బేసి ప్రజల సొమ్ముని విచ్చలవిడిగా ఖర్చు చేయడానికి కూటమి ప్రభుత్వం సిద్ధమైపోయింది. తర్వాత నిన్న పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు ఈ బిల్లులకు సంబంధించి మాట్లాడేటప్పుడు 16 అని చెప్పేసి నెంబర్ని ఒకటి రిపీటెడ్గా మాట్లాడారు. ఎందుకు ఆ 16 నెంబర్ ఎందుకు రిపీట్ చేశాడు రాహుల్ గాంధీ అనేసి టాల్కమ్ పౌడర్ గారు దాని మీద సుదీర్ఘమైనటువంటి విశ్లేషణ చేశాడంట. ఆయనకు ఒక డౌట్ రైజ్ అయ్యింది. రాహుల్ గాంధీ ఎందుకు 16 నెంబర్ని ఎలా రిపీట్ చేశాడు, 16 ఏమిటి అని చెప్పేసి టాల్కమ్ పౌడర్ గారి సుదీర్ఘ విశ్లేషణలో ఆయన కనుక్కునేది ఏమిటంటే, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి 16 మంది ఎంపీలు ఉన్నారు కదా, ఈ 16 మంది ఎంపీలు ఈ బిల్లులకి వ్యతిరేకంగా ఓటు వేశారా అని చెప్పేసి ఆయన అనుమానాన్ని వ్యక్తం చేశాడు టాల్కమ్ పౌడర్ వంశీ గారు. ఒకసారి మీరే వినండి, నేను చెప్పట్లే, ఒకసారి మీరే ఆయన వంశీ గారు మాట్లాడే మాటలో మీరు వినండి. రాహుల్ గాంధీ గారు 16 అన్నారు. వంశీ గారు 16 కాదు కానీ 15 అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. How crazy. That's the number. 16. This 16 number. This is the number. The whole answer to the riddle is in the number 16. Everything is in the number 16. Now if anybody understands what I'm saying, please send me a message and on Twitter you can tell what it is, but the answer to your problems, and you're going to find out very soon, is in the number 16. కాళేష్ గారు, మరి 16 మంది అంటే తెలుగుదేశం పార్టీ సభ్యులు 16 మంది ఉన్నారు. వాళ్ళైతే లోపల నుండి ఓటింగ్ చేసినట్లున్నారు. 16కి చాలా సీక్రెట్ ఉందంట, అది ఏదో రోజు రివీల్ అయితే అవుతుందంట. దాన్ని రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో చెప్పాడు. దాని మీద మన టాల్కమ్ పౌడర్ వంశీ గారు విశ్లేషణ చేసి ఆ 16 మంది ఏమన్నా సరే ఈ బిల్లులకు వ్యతిరేకంగా ఏమన్నా సరే ఓటు వేశారా అని చెప్పేసి ఆయన అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్నాడు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీని అభిమానించే ఛానల్ టాల్కమ్ పౌడర్ గారు ఆయనే తెలుగుదేశం పార్టీ ఎంపీల మీద అనుమానం వ్యక్తం చేస్తున్నాడంటే ఏదో సంథింగ్ ఏదో నడిచింది అనేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే నిన్న చాలామంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్స్ అంతా కూడా రేవంత్ రెడ్డి గారితో కలిసి ఫోటోలు దిగారు. రేవంత్ రెడ్డి గారేమో కాంగ్రెస్ పార్టీ నాయకుడు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఆయన. వీళ్ళేమో కూటమి పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఎంపీలు వీళ్ళు ఆయనతో కలిసి ఫోటోలు దిగేసి ఎంజాయ్ చేశారంటే ఏదో సంథింగ్ ఎక్కడో ఏదో అయితే నడుస్తుంది. కానీ ఏం నడుస్తుంది అనేది ముందు చూడాలి. ఏదో ఉంది. సో అవి ఫ్యూచర్లో బయటపడతాయి. ఎనీహౌ మొత్తానికైతే ఆ 16 మంది, ఆ 16 నెంబర్, ఆ 16 మంది ఎంపీలా లేకపోతే ఇంకేమైనా సీక్రెట్ ఉందా అని తెలియాలి. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు
చాలా అడ్వాన్స్గా వెళ్ళిపోతాడు. ఎందుకంటే అయ్యిందంటే తన ఖాతాలో వేసుకోవడానికి, కాలేదంటే వదిలేస్తుంటాడు. అలాంటిదే తెలుగు కోయిలకు తొందర ఎక్కువ, బాబు గారి ముందు చూపు దెబ్బతింది అనేసి చాలామంది కామెంట్స్ కూడా చేస్తున్నారు.